హాయ్ అండి. మినప గారెలకి పప్పు నానబెట్టుకున్నాను. 5 గంటలు నానబెట్టుకున్నాను. 2 కప్పులు తీసుకొని మిక్సీలో వేస్తుంటే జారుగా అయిపోతుంది, సరిగ్గా రావట్లేదు అని చెప్తున్నారు. ఆయిల్ పీల్చుకుంటున్నాయి అని చెప్తున్నారు కదా. ఇలా వాటర్లో నుంచి తీసి వేసిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం అల్లం ముక్కలు, 2 ఇంచులు అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, నేను మిక్సీ వేసుకున్నాను. ఇలా మీకు చూపించటం కోసమని కొంచెం ఉంచాను. పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, 2 ఇంచులు అల్లం ముక్క వేసేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. జారుగా అయిపోతుంది, రావట్లేదు మిక్సీలో అని చెప్తున్నారు. అందుకని చూపించడం కోసమని నేను చూపిస్తున్నాను. జీలకర్ర వేసుకున్నా, పచ్చిమిరకాయలు వేసుకున్నా, అల్లం ముక్కలు వేసుకున్నా, కొంచెం సాల్ట్ వేసుకున్నా. వాటర్ పోయకూడదు, ఇలానే మిక్సీ వేసుకోవాలి. ఉప్పు వేసినప్పుడు కొంచెం పిండి జారుగా అయిపోతుంది కదా, మధ్య మధ్యలో కలుపుకోవాలి. కలుపుకుంటే ఉప్పు కలిసి ఆ తడే సరిపోతుంది. వాటర్ కనుక వేసామంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకొని రాకోకుండా అలాగ అయిపోతాయి. అస్సలు వాటర్ వేయకూడదు. ఆ ఉప్పు సరిపోతాయి, బాగా తడిగా ఉంటది. మళ్ళీ ఒకసారి కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇది ఒక అరగంట బయట పెట్టుకొని పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తెల్లారి వేసుకునేటప్పుడు చూపిస్తాను. ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తాయి. మిక్సీలో వేసుకుంటే రావంటున్నారు కదా, అందుకనే చూపిస్తున్నాను. ఒక అరగంట బయట ఉంచుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వస్తాయి. ఆయిల్ పీల్చుకోవు, మనం వేసినా కూడా చక్కగా వస్తాయి. మళ్ళీ రేపు వేసేటప్పుడు చూపిస్తాను. చాలా మంది మిక్సీలో రావట్లేదని చెప్తున్నారు, అందుకనే చూపిస్తున్నా. ఇలా వేసేసుకొని ఒక అరగంట బయట పెట్టుకొని పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. రేపు పొద్దున వేసేటప్పుడు చూపిస్తాను. రేపు ఉదయం వేసుకునేటప్పుడు చూపిస్తాను. అప్పుడు మళ్ళీ ఏమేమి కలుపుకోవాలో అవి కూడా చెప్తాను. ఈ రోజుకైతే ఇదే మిక్సీ పట్టుకొని ఇలా బాక్స్ లో పెట్టుకొని ఒక అరగంట బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ముక్కను కదా గారెలు వేస్తున్నాను. మిక్సీలో వేసిన పిండి రాదని అందరూ చెప్తూ ఉన్నారు కదా, ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగా వస్తాయి. వాటికి ఏమేం కావాలో కొంచెం కొత్తిమీర తరుగు, ఇది మిక్సీలో వేసిన పిండేనండి, నేను చూపించాను కదా. 1 ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతికూర. మనం పిండి వేసేటప్పుడు వాటర్ పోయకూడదు, ఉప్పు వేస్తేనే వాటితోనే సరిపోతుంది. ఇంకా నీళ్లు పోసామనుకోండి పలసగా అయిపోయి రావు. ఇలా కలిపేసుకోవాలి. అందరూ మిక్సీలో వేసిన పిండి బాగో అని చెప్తున్నారు, అందుకనే చూపించాలని చేస్తున్నాను. ఎవరైనా తెలియని వారు ఉంటే ఇలా చేసుకోండి, బాగా వస్తాయి. ఇలా కలిపేసుకొని ఒక క్లాత్, కచ్చిప్ కానీ ఏదన్నా ఒక క్లాత్ తీసుకొని తడుపుకొని అలా ప్యాడ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు చేయి తడి చేసుకుంటూ క్లాత్ కూడా తడి చేసిన దాని మీద ఇలా వేయాలి. కొందరు చేత్తో కూడా వేస్తారు. వచ్చిన వాళ్ళు చేత్తో కూడా వేసుకోవచ్చు, రాని వాళ్ళు ఇలా క్లాత్ తో వేసుకోవాలి.
ఆయిల్ కాగింది, నేను స్టవ్ మీద పెట్టాను, లేట్ అవుతుందని. మిక్సీలో వేసిన పిండి కూడా చాలా బాగా వస్తాయి. అన్నీ ఇలానే చేసుకోవాలి. చక్కగా వస్తే కొంచెం చేయి తడి చేసి కొంచెం మందం వేసుకోవాలి, మరీ పలచగా వేస్తే బాగోవు. కొందరు కరకరలాడేటట్టు కూడా వేసుకుంటారు, ఒక్కొక్కరు ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు కాలిమంటా కాదు, కొద్దిగా పక్కాలి. అది వంకర పోయినట్టు విటగా నప్పక. మిక్సీలో వేసిన పిండి ఇలా వేసుకోండి, నేను చూపించినట్టు చాలా బాగా వస్తాయి. పిండి మిక్సీలో వేసిన తర్వాత ఒక పావు గంట అరగంట బయట పెడితే ఆ పిండి బాగుంటది. ఫ్రిడ్జ్ లో పెట్టి తెల్లారి నేను చూపించినట్టు వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఆయిల్ పీల్చవు, చాలా బాగుంటాయి. ఈ పాత్ర డిమార్ట్ లో తీసుకున్నాను, చాలా బరువు ఉంది, 800 తీసుకున్నారు. ఎవరికైనా కావాల్సిన వారు ఉంటే తీసుకుంటారని చెప్తున్నాను. బాండీగా వాడుకోవచ్చు. 2 కేజీలు చికెన్ పడుతుంది. వంకాయల కూర అవన్నీ వండుకున్నప్పుడు పక్కన ర్యాషెస్ లాగా వస్తున్నాయి కదా అల్యూమినియం పాత్రలో, అందుకని తెచ్చుకుంటారని చూపిస్తున్నాను. చాలా బరువు ఉంది, ఒక చేతికి లేగనంతగా. ఎవరైనా తెచ్చుకోండి, తెచ్చుకుంటారని చూపిస్తున్నాను. 2 కేజీలు చికెన్ పడుతుంది. బాండీగా వాడుకోవచ్చు, కూరలు కూడా చేసుకోవచ్చు. దీని గురించి ఉంటానండి, బాయ్ అండి.